పెళ్ళైన మగాడి వెనకాల తిరగడం, ఇంకొకరి భర్తని నా భర్త అనడం అది పద్ధతి అనిపించుకోదు. అదంతా సంస్కారం లేని మనుషులు చేసే పని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాస్త మీరు కంట్రోల్లో ఉంటే మంచిది. ఏమన్నారు? నేను పెళ్ళైన మగాడి వెంట పడుతున్నానా? అయితే ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఇవేంటండి? ఈ ఫోటోలేంటి? ఈ ఫోటోస్ చూడండి. ఇవి మన పెళ్లి ఫోటోలు. చూడండి చూడండి, ఇది మన మ్యారేజ్ సర్టిఫికేట్. ఇందులో ఉన్నది మీరు కాదా? చూడండి. మీరు నా భర్త అయితే నేను పరాయివాణ్ణి పట్టుకొని నా భర్త అని చెప్తున్నానా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆఖరికి నన్ను కట్టుకున్న మీరే ఇలా నా మీద నిందలు వేస్తుంటే ఎలా అండి? చూడండి. ఇలాంటి సర్టిఫికెట్స్ ఫోటోలు బోలెడన్ని పుట్టించొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ప్రపంచాన్నే మాయ చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సాక్ష్యాలు సృష్టించడం పెద్ద విషయం ఏం కాదు. అవునా? నా మీద ప్రేమతోటి ఆయన నాకు తెలియకుండా నా పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అది కూడా అబద్ధమేనంటావా? కావాలంటే చూడండి. భరత్ చేతి మీదున్న టాటూ చంద్రిక పేరుని రుద్రాణిగా మార్చాలి. ఓకే మేడం. ఏంటి చంద్రిక, ఆగిపోయావే? ఏదో నీ పేరు తన చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారని చెప్తున్నావు కదా, మరి దీన్నేమంటారు? ఇదేంటి? దీని మీద ఉంది నీ పేరా నా పేరా? నా పేరు. ఆయన నన్ను ప్రేమించారు కాబట్టి, నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి, నా మీద ప్రేమతోటి నా పేరు ఆయన చేయి మీద పచ్చబొట్టు వేయించుకున్నారు. అంటే ఆఖరికి తన చేతి మీద ఉన్న పచ్చబొట్టును కూడా మార్చేసావా రుద్రాణి? ప్లీజ్ షట్ అప్. ఇప్పటి వరకు మీకు మర్యాదగా చెప్పాను. ఇంకొకసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడానంటే మీకు మర్యాదగా ఉండదు. చూడండి, మీరు చెప్తున్నది, మీరు చూపిస్తున్నది ఏవి నిజాలు కాదు. ఇలాంటి ఐడీలు ఎన్ని తీసుకొచ్చి చూపించినా గానీ నేను నమ్మను. ఇంకొకసారి నా భార్య జోలికొచ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదు. మీరు ఆడవాళ్ళు కాబట్టి ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇంకొకసారి నా ఇంటికొచ్చినా నా భార్య జోలికొచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. చూడండి, మీరు పెద్దవాళ్ళు, కనీసం మీ కోడలికి మీరైనా నచ్చజెప్పండి. నేను మీ అబ్బాయిని కాదు, తనకి భర్తని కాదు. నా పేరు విజయ్. మీ అబ్బాయి భరత్ బహుశా నాలా ఉండుండొచ్చేమో. తను చనిపోయాడు. ఆ విషయం మీరు గుర్తుంచుకోవడం చాలా మంచిది. రుద్రాణి, పద. చంద్రిక, చంద్రిక, ఏంటత్తయ్య ఇది? ఏంటి నాకీ కర్మ? కట్టుకున్న భర్తే పరాయి ఆడదాంతో మాట్లాడినట్టు నాతో మాట్లాడుతుంటే
అంతంత మాటలు అంటుంటే నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. నాకు నాకు జీవితం నరకల్లా ఉంది అత్తయ్య. అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానో ఏమైపోతున్నానో అర్థం కావడం లేదు. ఊరుకోమ్మా, ఊరుకో. నాకంతా అర్థం అవుతోంది. ఏం చేయాలత్తయ్య? ఆయన ప్రేమించింది నన్ను, నా వెంట పడ్డారు. నేను పెళ్లి చేసుకోను అని చెప్పినా గాని నువ్వు పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం పెళ్లి లేకుండా మిగిలిపోతాను అని మంకు పట్టుపట్టారు. నా కోసం భానుమతి అత్తయ్య గారిని ఎదిరించారు. నేను కావాలా చంద్రిక కావాలా అని భానుమతి అత్తయ్య గారు అడిగితే నేను చంద్రికతోనే ఉంటాను అని చెప్పిన మనిషి ఈరోజు ఇదే ఇంట్లో నిలబడి నీకు నాకు ఏ సంబంధం లేదు, అసలు ఎందుకు నువ్వు పెళ్ళైన మగాడి వెంట పడుతున్నావని అసలు అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే నేను ఏం చేయనత్తయ్యా? చూడమ్మా, ఇవి వాడు మాట్లాడిన మాటలు కావు, ఆ రుద్రాణి మాట్లాడించిన మాటలు. నువ్వు చెప్పినట్టుగానే వాడి నిజంగానే ఒక వైట్ పేపర్ లాంటివాడు. వాడి మనసు నిండా మన మీద ద్వేషాన్ని నూరిపోసింది. వాడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆ రుద్రాణి వాడి మైండ్లో ఫీడ్ చేసినవే. తను ఏం చెప్తే అలాగే రోబోలాగా ప్రవర్తిస్తున్నాడు. రుద్రాణి ఏం చెప్తే అదే మాట్లాడుతున్నాడు వాడు. ఇలా అయితే ఎలా అత్తయ్య? కనీసం మా పెళ్లి ఫోటోలు, మ్యారేజ్ సర్టిఫికేట్ చూసినా కానీ ఆయనకి గతం గుర్తొస్తుందేమోనని ప్రయత్నం చేసి చూశాను. ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. లాభం లేదమ్మా. ఇప్పుడు మనం వాడికి ఎన్ని ఆధారాలు చూపించినా, ఎంత మొత్తుకున్నా సరే వాడికి ఏది గుర్తుకు రాదు. ఎందుకంటే గతం గురించిన ఏ జ్ఞాపకాలు వాడికి రాకుండా రుద్రాణి వాణ్ణి పూర్తిగా మార్చేసింది. ఎప్పుడు మనం ఏం చెప్పినా వాడి చెవికెక్కదు. మరి అత్తయ్య, అసలు భరత్ గారు బాంబ్ బ్లాస్ట్ లో మిస్ అయిపోతే మరి ఆ రోజు మనకి దొరికిన శవం ఎవరిది? ఆ శవం భరత్ గారిది అని ఎలా డిక్లేర్ అయింది? మనం ఆ శవానికి అంత్యక్రియలు కూడా చేశాము, పోస్ట్ మార్టం కూడా చేసేశారు, డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయినా ఆయన పేరు మీద ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇదంతా ఏదో మాయగా ఉందత్తయ్య. ఇంకా నీకు అర్థం కాలేదు. ఇదంతా రుద్రాణి ప్లాన్. తను ఏదైనా చేయగలదు. డబ్బు, అధికారం, పలుకుబడి ఈ మూడు ఉంటే ఈ దేశంలో ఏదైనా చేయొచ్చు. ముందు నుంచి రుద్రాణి ఒక ప్లాన్ లాగా చేసుకుంటూ వచ్చింది. మనమే గుర్తించలేకపోయాం. ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని తెలిసే మొదట్నుంచి భరత్ని మనకు కనిపించకుండా జాగ్రత్త పడింది. తనెప్పుడు మనకు కనిపించినా ఆధారాలేమీ దొరకకుండా ఉండటానికి మొదట్నుంచే ప్రీ ప్లాన్డ్గా భరత్ అన్ని ఐడీలు మార్చేసింది. అక్కడున్నది విజయ్ కాదు, భరతే. ఎవరు అవునన్నా కాదన్నా వాడు మాత్రం మన భరతే. ఇదైతే నిజం. విజయ్, ఐ లవ్ యూ విజయ్. ఐ లవ్ యూ సో మచ్. ఏం మాట్లాడావు విజయ్? దుమ్ము దులిపేసావు తెలుసా? నాకెంత హ్యాపీగా ఉందో. నువ్వు మాట్లాడిన మాటలకి దానికి సిగ్గు శరం ఉంటే మళ్ళీ జీవితంలో మన జోలికి రాదు. ఏమైంది మేడం? ఏమైందని అడుగుతున్నావేంటి నీరజా? ఆ చంద్రికని పట్టుకుని విజయ్ దులిపేశాడు. అసలు నా భార్య జోలికొచ్చావంటే మామూలుగా ఉండదు.
జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. చాలు విజయ్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశాను. రేపే మన ప్రయాణం. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇక జీవితాంతం మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు విజయ్. విజయ్ బాబు, నిజంగా మీరు చంద్రికతో అలా మాట్లాడారా? ఎందుకు మాట్లాడను? నేను తాళి కట్టిన నా భార్య గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటానా? తనకి నేను అన్యాయం చేయను. అందుకే తనకి బుద్ధి చెప్పాలనిపించి అక్కడికి వెళ్ళాను. అనుకున్నట్టుగానే బుద్ధి చెప్పాను. నీర్జా, గబగబా మా ఇద్దరి బట్టలన్నీ సర్దేసే. రేపే మా ప్రయాణం. మేం వెళ్ళిపోవాలి. మేం బయలుదేరిపోతున్నాం. అవును రుద్రా, మనం వెళ్ళిపోతే నీరజ పరిస్థితి ఏంటి? మరి తనలాగా? ఏంటి విజయ్ నువ్వు? మనం వెళ్తున్నావని నీరజని కూడా మనతో పాటు తీసుకెళ్తావా? అయినా ఏముంది విజయ్, మనిద్దరం వెళ్ళిన తర్వాత ఈ ఇంటిని, ఈ ఆస్తిని, ఈ ఫైనాన్స్ వ్యవహారాలు అన్నీ చూసుకునేది ఇంకెవరు చెప్పు? నీరజే కదా. మనకి మాత్రం నీరజ తప్ప ఇంకెవరున్నారు? ఏం నీరజ, నువ్వు చూసుకుంటావు కదా? నాకెందుకులేండి అవన్నీ. చూడు నీరజ, నువ్వు పిచ్చి పిచ్చి తింగర్ వేషాలు ఎన్ని వేసినా నిన్ను నేనెప్పుడు పరాయిదాన్లా చూడలేదు. నా సొంత మనిషిలాగే చూశాను. నువ్వు ఊరికే ఫీల్ అవ్వకు, అర్థమైందా? ఇదిగో, ఈ ఇంటికి సంబంధించిన అన్ని అధికారాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ నీకు వివరంగా చెప్తాను. నేను వెళ్ళాక అదంతా నువ్వే చూసుకుంటూ ఉండాలి. ఈ ఇల్లు కూడా నీకే ఇచ్చేస్తాను, సరేనా? విజయ్, నాకు ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా ఉంది. మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే బయలుదేరిపోవాలి. రా విజయ్, మనం సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రా. భారత్ ఇప్పుడు గనక దేశం దాటి వెళ్ళిపోయాడంటే ఇక మళ్ళీ జీవితంలో టచ్ చేయలేరు. ఈ లోపలే ఏదైనా చెయ్యాలి. ఏదో విధంగా భారత్ దేశం దాటకుండా ఆపాలి. ఆయన్ని అలా వదిలేయకూడదత్తయ్య. వదిలేశామంటే ఆయన పూర్తిగా మనకి దూరం అయిపోతారు. లాభం లేదు. వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమని కంప్లైంట్ ఇస్తావు? నా భర్తని బలవంతంగా తీసుకొని పోయి ఆయన మైండ్ అంతా మార్చేసింది, నా భర్తని కిడ్నాప్ చేసింది అని ఆ రుద్రాణి మీద కేసు పెడతాను. చూడమ్మా చంద్రిక, నువ్వొక లాయర్వి. సాక్ష్యాధారాలు లేకుండా ఏ కేసు నిలబడదు అనే చిన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. తను భరత్ కాదు విజయ్ అని చెప్పడానికి కావలసిన అన్ని సాక్ష్యాధారాలు ఇప్పుడు రుద్రాణి దగ్గరున్నాయి. ఆఖరికి మనం DNA టెస్ట్ చేయించినా గాని అతను విజయ్ అనే వస్తుంది తప్ప భరత్ అని ప్రూవ్ అవ్వదు అని అంత నమ్మకంగా చెప్పింది అన్నప్పుడే తను ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉందో అర్థం చేసుకో. తనంత ప్లాన్ చేస్తే ఏంటత్తయ్యా? ఆయన భరత్ గారే అని, తనని తీసుకువెళ్ళింది అని మన నీరజనే చెప్తుంది. కావాలంటే నీరజనే సాక్ష్యంగా తీసుకుని వెళ్దాం. చూడమ్మా, రేపొద్దున కోర్టుకు వెళ్తే ఆ నీరజని మనం డబ్బులిచ్చి కొనేసి సాక్ష్యం చెప్పించామని చెప్తుంది. అప్పుడేమంటావు? అతను విజయ్ అని చెప్పడానికి కావలసిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ అన్ని సర్టిఫికేట్స్ తన దగ్గర ఉన్నాయి. దానికంటే ముందు భరత్ ప్రాణాలతో లేడు అని నిరూపించే డెత్ సర్టిఫికేట్, ఆ రోజు బాడీకి చేసిన పోస్ట్మార్టం రిపోర్ట్, ఆ బాడీ భరత్దే అని మనం సంతకం చేసిన సర్టిఫికేట్ అన్నీ తన దగ్గరే ఉన్నాయి. అవన్నీ తను ఖచ్చితంగా బయట పెడుతుంది. లీగల్గా వెళ్తే మనం ఏమాత్రం గెలవలేం చంద్రిక. అంటే ఏంటత్తయ్యా? ఆయన్ని వదిలేయమంటారా? అలా ఎలా వదిలేయమంటారు? అవసరమైతే నేను ఎంత దూరమైనా వెళ్తాను. కోర్టుకు వెళ్తాను. తెలిసిన వాళ్ళందరినీ సాక్షులుగా తీసుకొస్తాను. బార్ కౌన్సిల్కి వెళ్ళి ఆయన గురించి చెప్పి వాళ్ళందరి ద్వారా సాక్ష్యాలు కూడా తీసుకొస్తాను. ఆ రుద్రాణి ఎక్కడెక్కడ
ఎవరెవరిని మేనేజ్ చేసిందో అందరినీ పట్టుకుని బయటికి లాగుతాను. ఎంత కష్టమైనా సరే వాళ్ళందర్నీ రుద్రానికి సాయం చేస్తూ నా భర్తకి దూరం చేశారని నేను ప్రూవ్ చేస్తాను. చూడమ్మా, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు గాని ఇవన్నీ జరిగే పనులు కావు. ఎందుకంటే ఇది ఈ రోజు స్టార్ట్ చేసింది కాదు. ఎప్పటినుంచో తను ప్లాన్తో ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంది. ఇప్పుడు నీకు అనుకూలంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పరు. ఎక్కడికక్కడ డబ్బులు ఇచ్చేసి అందర్నీ కొనేసింది. వీటన్నిటికంటే ముందు భరత్ మనల్ని పూర్తిగా మర్చిపోయాడు. తన మనసులో మనం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. తను మనల్ని గుర్తిస్తేనే మనం తన కోసం పోరాడగలం. ఎలా అత్తయ్యా? అసలు మనల్ని ఆయన గుర్తే పట్టకపోతుంటే మనం ఏం చేయగలం చెప్పండి అత్తయ్యా. చూడు చంద్రిక, ఇప్పుడే మనం కాస్తంత తెలివిగా ఆలోచించాలి. ఏమాత్రం తొందరపడినా ఆ రుద్రాణి భరత్ని మనకు శాశ్వతంగా దూరం చేస్తుంది. మనం ఆ రోజు దొరికిన శవాన్ని భరత్ శవమే అనుకుని మనం డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు అదే రుద్రానికి పెద్ద ఆధారంగా మారింది. అంటే అంటే మనం ఏం చేయలేము అత్తయ్యా? లేదత్తయ్యా, వదిలేయటానికి వీల్లేదు. ఆయన మన భరత్ గారు కాదు అని నిరూపించటానికి తన దగ్గర 100 సాక్ష్యాలున్నా ఆయన భరత్ గారే అని నిరూపించటానికి ఏదో ఒక్క సాక్ష్యం అయితే ఖచ్చితంగా మిగిలే ఉంటుంది. అదేంటో మనం పట్టుకోవాలత్తయ్యా. మాట్లాడు. హలో చంద్రిక, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పు నీర్జా. ఆ, ఏం లేదు చంద్రిక, రేపు ఉదయాన్నే భరత్ బాబుని ఇక్కడి నుంచి మార్చేయాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చంద్రిక. మీరు వెంటనే వచ్చి ఆపుకపోయారంటే ఇక మీరు మళ్ళీ భరత్ బాబుని చూడలేరు. చూడు చంద్రిక, నేనింతకంటే ఎక్కువ చెప్పలేను. మీరేం చేసినా కానీ తొందరగా చేయండి. ఒక్కసారి గానీ భరత్ బాబు ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడంటే ఇక వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఆనవాళ్ళు కూడా దొరకవు. ఆలోచించుకోండి. నేనుంటాను. ఏమైంది? అత్తయ్య అత్తయ్య, ఆయన్ని దేశం నుంచి తప్పించడానికి ఆ రుద్రాణి ప్లాన్ చేస్తుందంట. ఆయన్ని ఈ దేశం దాటిస్తుందంట అత్తయ్య. లేదమ్మా, వాడు చేయి జారటానికి వీల్లేదు. మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయగలం అత్తయ్య? ఏం చేసైనా సరే రేపటిలోగా ఆయన్ని మన భరత్ గారని ప్రూవ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని ఈ దేశం దాటకుండా చూసుకోవాలి. ఈ లోపలే ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలి? ఏమండి, ఇదిగోండి ప్యాకింగ్ అంతా అయిపోయింది. రేపు మార్నింగ్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అండి. అవును రుద్ర, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంత అవసరం అంటావా? అదేంటండి అలా అంటారు? మనం ఎప్పటి నుంచో అనుకుంటుందే కదా. ఇక్కడ ఇండియాలో కాదు, మనం ఫారిన్ వెళ్ళి సెటిల్ అవుదామని చాలాసార్లు అనుకున్నాం కదా. మీకు ఏది గుర్తుండదు, ఇది మాత్రం ఎలా గుర్తుంటుంది చెప్పండి? మనం ఫారెన్లో సెటిల్ అవుదాం అన్న విషయం ఇప్పుడు కాదు, మనం ప్రేమించుకునే నాటి నుంచి అనుకుంటుందే. పోతే మధ్యలో కొంచెం లేట్ అయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆల్రెడీ వీసా వచ్చేసింది. అక్కడ మనం సెటిల్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక మనం బయలుదేరుతున్నాం. అయినా మీకు ఈ టైంలో ఇది అవసరమా అనే ఆలోచన ఎందుకొచ్చింది? మనం ఎవరికో భయపడి వెళ్తున్నట్టుగా ఉంది. మనం అసలు ఇంకొకరికి భయపడాల్సిన అవసరమే ఉంది. అసలు మనం భయపడుతున్నామని ఎవరు చెప్పారు? ఓ, ఆ చంద్రికకి మీనాక్షి గారికి భయపడ్డాం అనుకుంటున్నారా?
అలా భయపడాల్సిన అవసరం మనకే ఉంది. మనం ఎవ్వరికీ భయపడేదే లేదు. మనం ఎప్పటినుంచో అనుకుంటున్న ప్లానే. ఇప్పుడు వీసా వచ్చింది కాబట్టి వెంటనే టికెట్స్ బుక్ చేశాను. ఇది మన సంతోషం కోసం, ఇంకొకళ్ళకి భయపడి కాదండి. మీరు ఎప్పుడు అలా అనుకోకండి. ఇదిగోండి, ఇది మీ పాస్పోర్ట్. మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. రేపు మార్నింగే మనం బయలుదేరాలి, అర్థమైందా? మీరు ప్రశాంతంగా పడుకొని నిద్రపోండి. తెల్లారేసరికి అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. మనం హ్యాపీగా ఈ దేశం దాటి వెళ్ళిపోతాం, సరేనా? సరే, రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. ఆంటీ, చంద్రిక గారు, రండి కూర్చోండి. ఆంటీ మీరు చెప్పింది నిజమే ఆంటీ. రుద్రాని అంతా మేనేజ్ చేసింది. ఖచ్చితంగా అక్కడుంది మీ అబ్బాయి భరతే. ఇదిగో చూడండి, ఈ పాస్పోర్ట్లో నా ఫోటోతో సహా అన్ని క్లియర్గా ఉన్నాయి. విజయ్,